ఏడాది మొత్తంలో ధనత్రయోదశి తర్వాత మనకు తెలిసిందే ధనత్రయోదశి దివాళీ వన్ డే బిఫోర్ గోల్డ్ సేల్స్ ఉంటాయి అండ్ అక్షయ తృతీయ ఈ రెండు కూడా పసిడి పండుగలు. మరి ఈ ఏడాది అసలుకి ధనత్రయోదశి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి నుంచి గోల్డ్ సేల్స్ స్టార్ట్ అయితే, సో దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్, సో వాటి గురించి కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఏడాది ధనత్రయోదశికి కావచ్చు, అక్షయ తృతీయకు కావచ్చు, ఈ గోల్డ్ సేల్స్ బాగా ఉంటాయి. సో ఈ ఏడాది అసలు ధనత్రయోదశి ఎప్పుడు చేసుకోవాలని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఎప్పుడు వస్తుంది త్రయోదశి ముహూర్తం? త్రయోదశి మనకి కరెక్ట్గా 30వ తారీఖు. సో 30వ తారీఖున ధనత్రయోదశి అనేది ఉంటుంది. డే అంతా ఉంటుంది. ఎందుకంటే మనం మార్నింగ్ తిథులు ఏముంటాయో దాన్నే మనం ఫాలో అవుతాం కాబట్టి 30వ తారీఖే త్రయోదశి అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. సో ధనత్రయోదశి యాజ్ యూజువల్లీ మనం లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం. ఆ రోజు లక్ష్మికి ఇష్టమైంది మనం డబ్బు అనుకుంటాం, బంగారం అనుకుంటాం, వెండి అనుకుంటాం. ఏదైనా కానీ అమ్మవారి పూజలు పెట్టడానికి చాలామంది ఇష్టపడతారు. దాని దృష్ట్యా దివాళీ అంటే లక్ష్మీ ప్రీతిపాత్రం కాబట్టి సో ఎక్కువ మంది ఈ వెండి బంగారాలు కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. దాని తగ్గట్టే మనం కూడా ప్లాన్ చేసుకుంటాం. సో వాళ్ళు ఏదైతే కస్టమర్కి ఎక్కువ డిమాండ్ ఉండే ఆర్టికల్స్ ఉంటాయి అవి పెట్టడానికి, కాయిన్స్ అవ్వచ్చు, సిల్వర్ కాయిన్స్ అవ్వచ్చు, సిల్వర్ ఆర్టికల్స్ అవ్వచ్చు, లేదంటే కొంతమంది మ్యారేజ్ షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మంచిదని ఆ రోజు పెళ్లికి సంబంధించిన పనులు అవ్వచ్చు, శుభకార్యాలకు సంబంధించిన పనులు అవ్వచ్చు, త్రయోదశి స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అందులో త్రయోదశి అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ఆ రోజు సంబంధించి మనం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. బంగారంలో కూడా అలా కావచ్చు, డైమండ్లో కావచ్చు, సిల్వర్లో కావచ్చు, చాలా ఆఫర్లు ఉంటాయి ఆ రోజు. సో కస్టమర్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది ఆ రోజు. సో ఇక్కడ కూడా ఈసారి త్రయోదశి అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది కస్టమర్లో. అంటే కొంతమంది 29th వస్తుంది కాబట్టి 29th ఈవినింగ్ నుంచి 30th వరకు కొనాలని, లేదంటే 30th ఆఫ్టర్నూన్ లోపే కంప్లీట్ చేయాలని. సో ఇట్లాంటివి ఎన్నో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అసలు త్రయోదశి ఎగ్జాక్ట్గా ఎప్పుడు పర్చేసెస్ అనేవి బెటర్ అండి? జనరల్గా మన తెలుగు వాళ్ళు అందరం కూడా ఏం చేస్తామంటే తగులు మిగులు అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ మోస్ట్లీ ఏ పండుగ అయినా మనం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఏదైతే ఉంటుందో ఇది దాన్నే తీసుకుంటారు. అమావాస్య అయినా అవ్వచ్చు, గంట ఉన్నాయి, రోజు ఉన్నాయి, పూట ఉన్నాయి. అమావాస్య మార్నింగ్ ఏ రోజైతే ఉంటాయో అదే తీసుకుంటారు. సో ముందు రోజు వచ్చింది కదా అని ముందు రోజు చేయడానికి కాదు. జనరల్గా మనకు ఈరోజు తెల్లారితే ఏది ఉందో అదే చూస్తాం. సో అలా చూసుకుంటే 30వ తారీఖు ఉదయం మనం లేచడానికి మనకు ఉండేది అది. సో అదే రోజు చేయడానికి చాలామందికి ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఏంటంటే సైంటిఫిక్ కావచ్చు, లేదా కొంచెం వాళ్ళ ఎడ్యుకేటెడ్ అది కాదు ఇది కాదు పర్లేదు ఏం కాదని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏదైనా మంచి పనే కాబట్టి మనం వాళ్ళని కాదు కూడా అనలేం కదా. సో వాళ్ళని డబ్బులు అయితే పాడు చేయట్లేదు. సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో వెల్కమ్ చేయడమే, అంత మించి మనం వాళ్ళని తరికించి ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది రైట్ చేయడానికి ఏమి లేదు. అలాగే మనకున్న శాస్త్రాల ప్రకారం ఉదయం ఏదైతే తిథి ఉంటుందో దాన్నే మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే మనం 30వ తారీఖు అనేది అక్షయ తృతీయ అనేది ప్రాముఖ్యం. అక్షయ తృతీయ వచ్చినా, ధనత్రయోదశి వచ్చినా గోల్డ్ షాప్స్ అన్నీ కిక్కిరిసిపోతాయి. అందుకని కస్టమర్స్ బిఫోరే వచ్చి ప్రీ బుకింగ్ చేసుకోవడం, లేదంటే ఏదైనా నగ కావాలి అనుకుంటే ముందే వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి అదే నగ ఆ రోజు తీసుకొని వెళ్ళడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మరి ఈ ఏడాది ధనత్రయోదశికి ఎట్లా ఉన్నాయండి ప్రీ బుకింగ్స్? ఇది ఏంటంటే మనం ఎవరికి చెప్పేది కాదండి. ఎందుకంటే ఎవరు ఓన్ డెసిషన్స్ వాళ్ళే. మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ఈ రోజు ఉన్న మెకానికల్ లైఫ్ ఎవరికి వాళ్ళకి పొద్దులేసిన కానీ రాత్రి వరకు మన హైదరాబాద్ లాంటి నగరంలో లైఫ్ మనకు తెలియకుండానే రోజంతా గడిచిపోతుంది. సో రేపన్న రోజు మనకు షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఏంటంటే ప్రీ ప్లాన్గా ముందే వచ్చి వాళ్ళకి శని ఆదివారం సెలవులు ఉంటాయి చాలామందికి. సో అలాంటి డేస్లో వచ్చి వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఆరామ్స్గా చూసి రిజర్వ్ చేసుకుని దానికి టోకెన్ అడ్వాన్స్లు కట్టేసి ఇంకా రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఆ రోజు వచ్చి జస్ట్ ఒకసారి దాన్ని రీచెక్ చేసుకుని బ్యాలెన్స్ పేమెంట్ చేసి అదే రోజు బిల్ చేసి అదే రోజు దేవుడి దగ్గర పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, ఇదంతా కొంతకాలం బట్టి జరుగుతూనే ఉంది. సో హైదరాబాద్ నగరంలో మనకి ఈ ప్రీ బుకింగ్ అనే ఆప్షన్ గోల్డెన్ ఛాన్స్ లాంటిది. ఎందుకంటే మనం మార్నింగ్ లేసిన కానీ ఈవినింగ్ వరకు డే షెడ్యూల్ మనకే తెలియదు. అది హౌస్ వైఫ్ అవ్వచ్చు, వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, వర్కింగ్ మెన్ అవ్వచ్చు. మార్నింగ్ లేవడం వరకు అడిగి తెలుస్తుంది. రాత్రికి ఎలా గడిచింది అనేది రాత్రి చూసుకుంటే తప్ప అడిగి తెలియదు. ఏం జరిగింది అనేది ఆశ్చర్యపోతే ఇన్ని చోట్ల నేను తిరిగానా, ఎంతమందిని కలిసానా, ఇన్ని మర్చిపోయానా. సో ఇలాంటి బిజీ లైఫ్లో అందుకే మోస్ట్ హైదరాబాద్ నగరం ఏంటంటే శని ఆదివారాలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆఫ్ ఉంటుంది. సో ఆ రోజు మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రీ బుకింగ్ మీ దగ్గర కూడా స్టార్ట్ అయిపోయేది ఈసారి పండగకి? ప్రీ బుకింగ్ అనేది ఇవాళ కాదండి, 20 days ముందు. ఎందుకంటే మాకు వస్తువు తయారు చేయాలంటే 30 working days కావాలి మనకి. అంటే ఒక 2 months ముందే దాని ప్లానింగ్ వాళ్ళు రెడీగా ఉన్నారు.
సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు, ఆ వర్క్స్ అని ఇచ్చేసారు. జస్ట్ ఇవాళ రేపు వస్తే ఐటమ్ జస్ట్ రీచెక్ చేసుకుని బ్యాలెన్స్ పేమెంట్ చేసి బ్యాలెన్స్ పెండింగ్ పెట్టుకుని ఆ రోజు మార్నింగ్ వచ్చి పట్టుకెళ్ళిపోతారు. సో ఇదనమాట ధనత్రయోదశి అసలు ఎప్పుడు ఎట్లా చేసుకోవాలి అనుకునే వాళ్ళకందరికీ ఒక క్లారిటీ ఇస్తుంది. ఏంటంటే 30 రోజు ఉదయం త్రయోదశి వస్తుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం వరకు త్రయోదశి ఉంటుంది. సో గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి ఖచ్చితంగా త్రయోదశి ముహూర్తంలో అనుకునే వాళ్ళు ఆ రోజు చేసుకోవచ్చు. లేదంటే 29 సాయంత్రం నుంచి వస్తుంది కాబట్టి సెంటిమెంటల్గా ఉండేవాళ్ళు ఆ రోజు పర్చేసెస్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ధనత్రయోదశి సంబంధించి పసిడి షాపులన్నీ కూడా కొత్త బంగారం కలెక్షన్స్తో కలకల్లాడుతున్నాయి. ఇంకా ప్రీ బుకింగ్స్ చేసుకునే వాళ్ళు, లేదు నగలు సెలెక్ట్ చేసుకొని ఆ రోజు తీసుకోవాలి అనుకునే వాళ్ళతో కూడా కలకల్లాడుతున్నాయి అని చెప్పొచ్చు. అయితే ఏదేమున్నా ఎక్కువ పర్చేసెస్ మనకు చూస్తుంటే పెళ్ళిళ్ళ సీజన్ లేదంటే సెంటిమెంటల్ పర్చేసెస్ ఉన్నాయి, కానీ త్రయోదశి పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం మాత్రం ఈసారి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ మాత్రం రెడీగా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది త్రయోదశి సంబంధించిన ఇన్ఫర్మేషన్.